ఈరోజు వాస్తవంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ మా హయాంలో మేము 11 కిలోమీటర్లు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామని చెప్తుండు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టే కాళేశ్వరం మీద ఉన్న చిత్తశుద్ధి దీని మీద ఉంటే ఈరోజు ఈ సమస్యనే ఉండకపోవు. 10 ఏళ్లలో 3,000 కోట్లు ఖర్చు పెట్టడంలో మిమ్మల్ని మించినోడు ఎవరు లేడు. ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతారు మీరు. పని విషయంలోనే చిత్తశుద్ధి లేదని మేము చెప్తున్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల మీద, దక్షిణ తెలంగాణలో కృష్ణా జలాల మీద, వాటి మీద కట్టాల్సిన రిజర్వాయర్ల మీద మీకు చిత్తశుద్ధి లేదని మేము పదే పదే ఎందుకు చెప్తున్నాం తెలంగాణ ప్రజల ముందు. మీరు అటు ఇటుపై మళ్ళీ పిట్ట కథలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. మీరు అనుకుంటే 10 ఏళ్లలో 11 కిలోమీటర్లు మేము చేసినామని పొంకనాలు చెప్తున్నావు కదా. 10 ఏళ్లలో 3,000 కోట్లు ఖర్చు పెట్టినామంటున్నావు కదా. నీకు చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లలో ఆ సొరంగం దువ్వలేకపోదువా? గ్రావిటీ మీద అక్కడ చేయాల్సిన ప్రాజెక్ట్కి పెద్ద పెద్ద బాహుబలి మోటార్లు తెచ్చి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం మీద ఖర్చు పెట్టినవి 3 లక్షల ఎకరాలు 4 లక్షల ఎకరాలకు సాగు ఫ్లోరైడ్ సమస్య మీద నల్గొండ జిల్లా బాధితులుంటే మీకు జిల్లాకు నాయకులు లేరు. ఫస్ట్ ఉన్న నాయకునికి అసలు ఆయనకు రాజకీయమే తెలియదు నల్గొండ జిల్లాలో. దానికోసం ఏ రోజు మీ దగ్గర వచ్చి పోరాడేది లేదా జగదీశ్వర్ రెడ్డి? ఇవాళ మీరు వచ్చి కాంగ్రెస్ పార్టీ గురించి సంవత్సరంన్నర పాలన ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తారా? మా ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదంటావు. ముఖ్యమంత్రి ఎన్నేళ్ళు ముఖ్యమంత్రి చేసిండు? మీ మామ లెక్క 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండా? మీ మామ ఎప్పుడన్నా ఇట్లాంటి ఇన్సిడెంట్ లేనప్పుడు ఒక ముఖ్యమంత్రి వదలు ఎన్నిటికి పోయిండు? ఎన్ని ఇన్సిడెంట్లకు పోయిండు? గతంలో జరిగినటువంటి ఎన్ని యాక్సిడెంట్లకు మీ మామ పర్సనల్గా పోయి అక్కడ ఉన్నటువంటి 65 మంది చచ్చిపోయారు. ఏ గుడి ఏంది అది? కొండగట్టు జరిగినప్పుడు ఏడుండు మీ మామ? ముఖ్యమంత్రి మీ మామ హోదా వేరు, వేరే ముఖ్యమంత్రుల హోదా వేరు. మా ముఖ్యమంత్రి అన్న వీలైనంత మటుకు సమయం దొరికితే ఎక్కడికైనా పోయే ప్రయత్నం చేస్తాడు. మీ ముఖ్యమంత్రి అసలు ఫామ్ హౌస్ వదిలిపెట్టి ఆ రోజు రాలేదు, ఈరోజు అపోజిషన్ పార్టీ గుండి కూడా రాలేదు. మీ మామ గురించి మాట్లాడడానికే నీకు ఓపిక లేదు, మీ మామ గురించి చర్చ చేయడానికే నీకు చేత కాదు. ఏమన్నుంటే ముచ్చట చెప్పడానికి రోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం వచ్చి తొడలు కొట్టడానికే మాత్రం బయలుదేరుతారు మీరు బయటికి. ఇలా ఏమడుగుతున్నాం? మీరు చిత్తశుద్ధితో చేసి ఉంటే ఈరోజు ఎస్ఎల్బీసీలా ఆ రోజు మీ నిర్లక్ష్యం వల్లనే అక్కడ మీరు కరెంట్గా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్లనే ఈరోజు ఇన్సిడెంట్ జరిగింది. ఇవాళ 8 మంది చచ్చిపోతే మేమెందుకు వస్తాం? అవును, నువ్వు కరెక్ట్ మాట్లాడుతున్నావు. ఇప్పుడు 2 రోజుల క్రితం ఈ బుద్ధి లేదా? ప్రతిపక్షాలు రెస్క్యూ ఆపరేషన్ చేయవు, అధికారంలో ఉన్న పార్టీ చేస్తుందని ఇలా చెప్తున్నావు నువ్వు. ఇది మొదటి నుంచి చెప్తున్నాం నీకు. నేను పోతా, తొడగొడతా, నేను పోయి చూస్తా, బయటికి గుంజుతా అందరినీ, నేను గంట సేపు టైం ఏలు పెట్టి గెలికి బయటికి తీస్తా అని చెప్పినావు. ఎట్లా తీస్తావు? ఆ రోజు తెలియదా నువ్వు ప్రతిపక్షం అని? ప్రతిపక్ష పార్టీలు డెఫినెట్గా రూలింగ్ పార్టీ చేసే వ్యవస్థల చేదోడు వాదోడు ఉండాలి. ఎస్పెషల్లీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మీరు కన్స్ట్రక్టివ్గా పాజిటివ్ మాట్లాడి ఆ 8 మంది కుటుంబాలు చాలా క్షోభంలో ఉన్నాయి, వాళ్ళని ఎట్లా బయటికి తీసుకురావాలని మాట్లాడాలి. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇదైంది, ఆ సావులకు ప్రభుత్వమే కారణం, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఎన్నికల ప్రచారంలో తిరుగుతుర్రు, ఆడేనో గవర్నమెంట్ పూర్వకంగా అడ్డుపోయినరు. ఆడ గత ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి మా ఇరిగేషన్ శాఖ మంత్రి అక్కడ కొల్లాపూర్కి సంబంధించినటువంటి మంత్రివర్గ లోకల్ మంత్రి అక్కడ ఉన్నారు. ప్రజలు రోజు టీవీలో చూస్తున్నారు. ఏది నోటికొస్తా చెప్పాలన్న ఆలోచన తప్ప నీకు ఇంకేమైనా ఉందా చెప్పు హరీష్ రావు గారు.